సునీత విలియమ్స్ తెలుసా? మీలోంచి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డ ఏడికి పోయి వచ్చింది అంతరిక్షానికి పోయి వచ్చింది. బాక్సింగ్ చేస్తే బొక్కలు ఇరుగుతాయి, ముక్కు మూతి వంకర అవుతుంది అంటే భయపడతారు అందరు. ఆడపిల్లల్ని బాక్సింగ్ చేయమంటే పంపుతారా? ఆడపిల్ల అంటే సున్నితంగా ఉంటుందని చూస్తారు. కానీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని గెలిచింది మన నిజామాబాద్కి వెళ్ళిపోయినటువంటి నిఖిత్ జరీన్ అని ఒక ఆడపిల్ల. కొట్టరా చప్పట్లు? మీకోసం మీరు కూడా చప్పట్లు కొట్టరా? అందుకనే మనం ఇట్లా ఉంటున్నాం. మీరు చేసిన పనులకి మీరు చప్పట్లు కొట్టకపోతే ఎవరు కొట్టాలి? 10వ తరగతిలో ఉంటుంది మలావత్ పూర్ణ అని ఒక గిరిజన బిడ్డ హాస్టల్లో చదువుకుంటే పోయి ఎవరెస్ట్ ఎక్కాలని కలదన్నది. ఎక్కిందా? మలావత్ పూర్ణ కోసం కూడా చప్పట్లు కొట్టరా? ఎవరి కోసం కొడుతున్నారు? రేపు కాబోయే ఎమ్మెల్యేలు ఎంపీల కోసం మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి. అవునా వద్దా? నరేంద్ర మోడీ గారు 100% నిజాయితీగా మిమ్మల్ని అందరినీ చట్టసభలకు తేవాలన్నాడు. కొద్దిసేపటి క్రితం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటున్నాడు, మీరు ఒక్క ముఖ్యమంత్రినన్నా చేసిర్రా మహిళనని. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు ఢిల్లీలో ఎప్పుడు ఫ్లైట్ దిగినా మీకు ఎడమైనటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి ఫోటోలు ఎవరి అంటే ఎవరు ఢిల్లీ ముఖ్యమంత్రి? సప్పుడు గారు రేఖా గుప్తా గారు ఢిల్లీ ముఖ్యమంత్రి. బహుశా రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తెలియదు అనుకుంటా. తెలుసా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చాలా మంది సినిమాలకు తెలియదు. చాలా మందికి రేవంత్ రెడ్డిని స్టేజ్ మీద కూర్చున్న పెట్టుకొని మైక్ పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి అని ఇట్లా వెనక చూస్తుంటారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అని ఎవరు గుర్తిస్తలేరు కాబట్టి తెలంగాణ సమాజంలో. ఆయన అంటాడు బీజేపీ ఒక్క మహిళనన్న ముఖ్యమంత్రి చేసింది అని అడుగుతుండు. వెనుకటికి నరేంద్ర మోడీ గారు చేసిండ్రు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పటేల్ ని చేసిండ్రు. ఎవరిని? ఆనందీబెన్ పటేల్ ని చేసిండ్రు. అయ్యా రేవంత్ రెడ్డి గారు జర చూడు, నువ్వు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగంగానే ఫస్ట్ కనబడే పోట ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? రేఖా గుప్తా గారు. ఇంకో మాట అడిగిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి మహిళల అధ్యక్షులు ఉన్నారు, బీజేపీకి మహిళలు అడిగిండు. రేవంత్ రెడ్డి గారు ఎవరున్నారు? అయితే నెహ్రూ బిడ్డ లేకపోతే నెహ్రూ ఇంటికి వచ్చినటువంటి ఒక కోడలి పిల్ల తప్ప ఈ దేశం లోపల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా పనిచేసేందుకు సోనియా గాంధీ దాదాపు 2 దశాబ్దాలు పనిచేస్తుంది. కానీ ఇంకెవరికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి కుటుంబం మీది. మేము ఖచ్చితంగా ఈ దేశ ప్రథమ పౌరురాలు ఎవరు తల్లి? ఎవరు ప్రథమ పౌరురాలు అంటే ఎవరు? రాష్ట్రపతి. ఎవరు ఈ దేశ ప్రథమ పౌరురాలు? ద్రౌపది ముర్ము. ఓ గిరిజన బిడ్డ ఓ చిన్న పల్లెటూరుకి వెళ్ళి వచ్చింది, ఒడిశాకి వెళ్ళి. ఏడున్నది ఎలా? దేశ ప్రథమ పౌరురాలుగా రాష్ట్రపతి భవన్ లో ఉన్నటువంటి ద్రౌపది ముర్ముని ఈ దేశ ప్రధాన రాష్ట్రపతి చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తప్ప ఇంకొకటి కాదు. ఈ రోజు పార్లమెంట్ లో 133 మంది మీరు ఉండాలి. కానీ దురదృష్టం ఏందో తెలుసా? 115 మంది కూడా మహిళా ఎంపీలు లేరు. ఉన్నారా? 115 మంది కూడా మహిళా ఎంపీలు లేరు. మరి మీ సంఖ్య పెరగాలనా వద్దా? స్పీచ్ ఇవ్వమంటే సార్లు చెప్తారు. ఇందాక మా ఉమ్మ చెప్పింది, ఎత్ర నార్యస్తు పూజ్యతే అని. ఏమున్నది? సుప్రీంకోర్టులో జడ్జిలు 32 మంది జడ్జిలు ఉంటారు, 3 మహిళా జడ్జిలు ఉన్నారు. ఎంతమంది? 3 ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి చెప్తాడు బీజేపీ వాళ్ళు ఏం చేసిరు మహిళలకి. అయ్యా ముఖ్యమంత్రి గారు, అన్ని చేసింది మేమే, చేసేది మేమే. భవిష్యత్తులో సోనియా గాంధీ గారు 10 సంవత్సరాలు యూపీఏ చైర్పర్సన్ ఉండి మహిళా బిల్ పాస్ చేయాలి. కానీ ఇలా నరేంద్ర మోడీ గారు కంకణం కట్టుకొని మహిళా బిల్ పాస్ చేసేందుకు ముందుకు వస్తా ఉన్నాడు. ఆ సభలో ఆ చట్టాన్ని అమలు చేసే టైంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నాకు ఉండేందుకు అవకాశం కల్పించిన మా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశంలో కొంతమంది ముష్కరులు చొరబడి, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ముష్కరులు చొరబడి ఆడబిడ్డల్ని అవమానపరుస్తూ జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళ మంగళ సూత్రాలు తెగేలాగా చేసి మీది ఏ కులం ఏ మతం అని అడిగి మనల్ని హింస పెడితే ఆ ముష్కరులకు బుద్ధి చెప్పాలని ఒక ఆపరేషన్ చేస్తే ఆ ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. ఆ విమానం నడిపింది ఎవరు? మీలాంటి ఒక ఆడబిడ్డ పోయి నడిపింది. అర్ధగంటలో ఆపరేషన్ సింధూర్ క్లోజ్ చేసిందా? ఇంత చెప్తే కూడా మీకు ధైర్యం వస్తలేదా? వస్తలేదా? రేపు ఎవరు నిలబడాలి? 100% జనాభాలో సగం ఉన్న మీకు సగం కుర్చీలు వచ్చేదాకా మీరందరూ నిలబడాలి, కలబడాలి, కొట్లాడాలి. మంచిగా అన్న అక్క అని అడిగితే వినకపోతే
మాది మాకు వచ్చేదాకా మేము ఊకోమని చెప్పి కొట్లాడాలి. దానికే మిమ్మల్ని అందరినీ ముందుకు రమ్మని అడుగుతున్నాం. రేపు మహిళా రిజర్వేషన్ రాగానే మా జిల్లా అధ్యక్షుడు నేను పోటీ ఎత్తలేను కదా, మా ఆవిడ ఏం చేస్తా అనకుండా, రేపు రఘునందన్ రావు వాళ్ళ కూతురు చేస్తా అనకుండా మీలోంచే చైతన్యవంతమై మీరే ముందుకొచ్చి మీరే నిలబడాలి, మీరే నాయకురాలు. అట్లెదిగినటువంటి నాయకులకి భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవకాశం ఉంది. ఒక సుష్మా స్వరాజ్ చూడండి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి కాదు, ప్రధానమంత్రి కాదు, అయినా తను ఎదిగొచ్చింది. ఇందాక సోదరు బండ కార్తిక గారు గుర్తు చేసినటువంటి నిర్మలా సీతారామన్ మన తెలుగింటి బిడ్డ ఇక్కడి నుంచేమో ఈ దేశంలో 9 సార్లు ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. అందుకని మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. అన్ని మీరే, అంతా మీ చేతిలోనే ఉంది. మీరు ఎంత గొప్పోళ్ళంటే ఎంతటి దుర్మార్గులైనా భరించేటువంటి ఈ భూమిని భూమాత అంత సహనం ఉంటుంది మీకు, అవునా? ఉండగా కానీ కోపం వస్తే అదే భూమి ఏం చేస్తుంది, 2గా జీలి దుర్మార్గులందరినీ లోపల కప్పేసి ఏం తెలియనట్టు మళ్ళీ అమాయకంగా నిలిచి, అవునా? అందుకని ఆ భూమాతకున్నంత ఓర్పు మీకుంది. 75 సంవత్సరాల నుంచి మీకు సగం కుర్చీలు ఇవ్వకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాకపోతే ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకు వచ్చిన సందర్భంగా మిమ్మల్ని చైతన్యవంతుల్ని చేయాలనేటువంటి సదుద్దేశంతో ఇంత ఎండలో మిమ్మల్ని అందరినీ కష్టపెట్టి ఈ ర్యాలీకి తీసుకొచ్చినాం. ఆ ట్రాఫిక్ లో ఇరుక్కపోయినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నేను మరొకసారి వారందరినీ కూడా క్షమించమని అడుగుతూ, దాదాపు గంటన్నర నుంచి ఈ ర్యాలీలో పార్టిసిపేట్ అయినటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ సక్సెస్ కావడానికి మా సోదరుడు విభీషణ్ దాదాపు అన్ని పాఠశాలలు కళాశాలలకు తిరిగి చాలా కష్టపడి జిల్లా అధ్యక్షుడు వారికి ఇంట్లో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న కారణం చేత చింతా సంతోష్ గారు, విభీషణ్ రెడ్డి గారు, అదే రకంగా పట్టణ అధ్యక్షులు మా సోదరు రాధా వేణుగోపాల్ గారు, మీరందరూ ముందుండి తిరిగి ఈ మీటింగ్ ని ఇంత గొప్పగా సక్సెస్ చేశారు. తెర వెనుక తెర ముందు ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి సహకరించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యునికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం. చేతులున్న వాళ్ళందరి చేతులు లేపాలి, ఒక 2 సార్లు స్లోగన్స్ ఇస్తే వెళ్ళిపోవాలి. నారీ శక్తికి ఇంతేనా గ్రాండ్ హోటల్లో ఛాయ్ తాగేటోళ్ళలో కూడా ఇలాంటి మూర్ఖులందరికీ కూడా వినబడాలి. చాలా గట్టిగా చెప్పండి. నారీ శక్తి, నారీ శక్తి. మనమందరం కూడా రేపు రాబోయే